తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి జాతీయ రహదారి డైమండ్ సెంటర్ ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 5గురికి గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. మిగిలిన ప్రయాణికులు అందరినీ వేరే బస్సులో పంపించారు. ప్రమాద ఘటనపై దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీని గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. వెంకటేష్, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్ యాక్సిడెంట్ గురైంది. ఏదైతే తూర్పుగోదావరి జిల్లా ఉందో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి దేవరపల్లి నేషనల్ హైవే పై వెళుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారుగా 5 మందికి గాయాలయ్యి వీరందరినీ కూడా దేవరపల్లి లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అనంతరం అంటే 5లో 3కి అయితే తీవ్ర గాయాలైన వీటిని అందరూ కూడా మెరుగైన వైద్య సౌకర్యం కోసం రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే ట్రావెల్ బస్సు ఉందో ఆ బస్సు రాత్రి 10 గంటల ప్రాంతంలో వైజాగ్ లో బయలుదేరింది. వైజాగ్ నుంచి ఏదైతే గుంటూరు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దేవరపల్లి దగ్గరలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ వెళ్ళినటువంటి సమయంలో అతివేగంగా అక్కడ ప్రయాణికులు కావచ్చు, లేకపోతే అక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే ఏదైతే ప్రైవేట్ బస్సు ఉందో ఆ బస్సు అతివేగంతో వెళ్తున్న నేపథ్యం అయితే ఒకటి. రెండోది అయితే తెల్లవారుజాము నుంచి కూడా దట్టమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎదురుగా వెళుతున్నటువంటి ఏదైతే లారీ ఉందో లారీ కనపడినటువంటి పరిస్థితులు వెనక నుంచి ఈ ప్రైవేట్ బస్సు ఢీకొట్టడం ఘటన జరిగినట్టు ఇటు పోలీసులు స్థానికులు చెప్తున్నారు. ఏదైతే ఘటన జరిగినటువంటి సమయంలో సుమారుగా ప్రైవేట్ బస్సు 48 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రయాణికులు ఎదురుకి తప్ప మిగిలిన వారు కూడా స్వల్ప గాయాలని వీరందరూ కూడా మిగిలినటువంటి ప్రయాణికులని వేరే వాహనం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్. ఓకే, రైట్ బ్రహ్మ.